నమస్తే. ఇటీవల పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్లో ప్రేక్షకుల మధ్య తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందినట్లు, అదేవిధంగా ఆమె కుమారుడు చిన్న పిల్లాడు కొంచెం గాయాల పాలైనట్లు, అతని పరిస్థితి కూడా కొంచెం క్రిటికల్గానే ఉన్నట్లు న్యూస్ విన్న తర్వాత చాలా బాధ వేసింది. నిజంగా మనసుని కలిచివేసే సన్నివేశం అది. మరి అటువంటిప్పుడు ఏం చేస్తాం? మరి ఆ మృతురాలి ఆత్మకి శాంతి కలగాలని, ఆ మహిళ ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించడం అంతే మనం చేయగలం ప్రస్తుతానికి. అయితే అసలు ఏమిటి దీనికి కారణాలు ఏమిటి, అసలు ఏమిటిది అన్నది ఆలోచిస్తే నేను ఇక్కడ ఆ సినిమా గురించి కానీ లేదా దాని రివ్యూస్, సినిమా హిట్టా ఫట్టా లేదా ఏమిటి, ఈ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి మధ్య ఉన్న దెబ్బలాట్లేమిటి, ఇటువంటి అనవసరమైన విషయాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అదంతా అనవసరం మనకి. అయితే అందుకు మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు. అది వ్యూస్ కోసము, వ్యూస్ కూడా అలాంటి వాటికి బాగానే వస్తాయి. కానీ నా ఉద్దేశం అది కాదు. అసలు దీనికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, ఏ ఒక్కరినో దీన్ని నిందించే పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు. మనకి సాధారణంగా ఏమిటంటే, ఏదైనా ఒక మామూలుగా ఒక శారీరక రుగ్మత ఉన్నా లేదా మానసిక రుగ్మత అయినా లేదా సమాజంలో ఉన్న రుగ్మతలకైనా అది ఆ రుగ్మతలు మరీ జటిలంగా ఉన్నప్పుడు, చాలా ఎక్కువగా ఉన్నప్పుడు దాని రూట్ కాజ్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి దానికి సంబంధించిన ఔషధమో దానికి సంబంధించిన రెమెడీయో చేస్తే మాత్రమే దాని యొక్క పరిష్కారం ఉంటుంది. అంతే తప్ప అప్పటికప్పుడు వాటిని చల్లపరచడానికో అప్పటికప్పుడు దాన్ని సబ్సైడ్ చేయడానికో చేసే ప్రయత్నాలు లేదా మందులు లేదా ఏవి కూడా వాటి వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు తాత్కాలికంగా ఉన్నా. కానీ మనం ఈ రోజున ఈ సంఘటన చూస్తుంటే ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన అని అనడానికి మనం వీల్లేదు. అది యాక్సిడెంటలే అయినప్పటికీ ఈనాడు మన సమాజం ఎలాగైతే ఉందో, మన సమాజం యొక్క తీరుతెన్నుల్ని మనం అద్దంలో చూపించే ఒక సంఘటన ఇది. అంతే. ఎన్నో ఆ సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతల కారణంగా దాని పర్యవసానంగా ఇది మనకి ఇక్కడ జరిగిందే తప్ప అది ఏదో యాక్సిడెంటల్ గా జరిగింది కాదు. మరి ఏమిటి దీనికి రూట్ కాజ్? దీని గురించి ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను కూడా అలాగే ఆలోచిస్తున్నాను. అయితే మరి మీకు అంటే నాకు ఇది చెప్పడానికి గల అర్హత ఏమిటి అన్నది ముందుగా తెలియజేయాలి. అంటే నేను అనుకోవాలి, తెలియజేయాలి. ఆ తెలియజేయటంలో నేను అనుకోవటం, నాకు ఇది చెప్పే అర్హత ఉంది అని నేను అనుకుంటున్నాను. దానికి కారణం ఏమిటంటే, మొట్టమొదటి విషయం ఏమిటంటే ఇందులో కొన్ని అర్హతలు. మొదటిది, నేను ఒక కళాకారుల వంశంలో పుట్టాను. అంటే బై జీన్స్ నాలో కళ అనేది, ఒక ఆర్ట్ అనేది బై జీన్స్ నాకు వచ్చింది. అయితే దీన్ని కళని నేను వృత్తిగా స్వీకరించలేదు, ప్రవృత్తిగా మాత్రమే స్వీకరించాను. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కళకి సంబంధించిన ఎన్నో యాక్టివిటీస్ మామూలుగా జరుపుతూ ఉండటం అనేది జరుగుతుంది. సరే, అది ఒకటి. ఇక రెండో విషయం ఏమిటంటే, నేను దాన్ని వృత్తిగా ప్రవృత్తిగా స్వీకరించిన వృత్తిగా నేను ఒక అకాడమిషియన్, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఆ తర్వాత ఒక కామర్స్ లెక్చరర్గా, తర్వాత ప్రిన్సిపల్గా చేసిన వాడిని. అయితే ఈ క్రమంలో దాదాపుగా ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టేజ్ వరకు ఉన్న పిల్లలు ఎవరైతే యువత ఉన్నారో, అడోలసెన్స్ నుంచి దాదాపుగా యూత్ వరకు అనుకోండి, దాదాపుగా ఉన్న వాళ్ళని అందరినీ ఒక 17 సంవత్సరాలు, 17-18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాలు సుమారుగా మధ్యలో ఉన్న యూత్కి కొన్ని వేల మందికి పాఠాలు చెప్పాను. 35 సంవత్సరాల పైన పాఠాలు చెప్పాను. తర్వాత అడపాదడప చెప్తున్నాను, ఇప్పుడు చెప్తూనే ఉన్నాను. ఈ కారణంగా ఆ మధ్యకాలంలో ఉన్న యువత యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది కూడా నాకు తెలుసు. ఏంటంటే ఈ ఎక్స్పీరియన్స్ వల్ల ఇది ఒకటి మాత్రమే కాకుండా
నేను సైకాలజీలో కూడా అంటే పిల్లలకి కౌన్సిలింగ్ ఇస్తూ అకాడమిక్ మ్యాటర్స్లో కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు నాకున్న దీంతో ఇంట్రెస్ట్తో సైకాలజీలో కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అదర్వైజ్ కూడా మానసిక చిన్న లోపాలకి వాటికి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది ఒక వాలంటరీగా కానీ ఒక నాన్ ప్రాఫిట్ మోటివ్తో కానీ చేస్తూ వచ్చాను. అంతేకాకుండా నల్సార్ యూనివర్సిటీ వారి డిప్లొమా ఇన్ ఫ్యామిలీ డిస్ప్యూట్ రెజల్యూషన్ కూడా అది కూడా పూర్తి చేసి ఆ డిప్లొమాని పీజీ డిప్లొమాని అందులో కూడా కొంతమందికి అవసరం అనుకున్న వాళ్ళకి వాళ్ళ యొక్క భార్యాభర్తల మధ్య వారి యొక్క అనుబంధం ఎలా ఉండాలి అన్న విషయంలో అప్పుడప్పుడు తెలిసిన వారికి అవసరమైన వారికి అది చెప్తూ ఉండటము, అది కౌన్సిలింగ్ ఇస్తూ ఉండటం, ఇలాంటివి చేస్తున్న సందర్భంలో ఇప్పుడు ఈ రోజు ఈ సంఘటన మీద స్పందిస్తూ కొన్ని విషయాలు చెప్పవలసిన అవసరం నాకు ఉంది అని అనిపిస్తోంది. అది అవసరము, తర్వాత దాని అర్హత ఉంది, అంతేకాకుండా ఒక పౌరుడిగా అది నా బాధ్యత కూడా. అసలు కళ యొక్క పరమార్థం ఏమిటి? వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ అన్ ఆర్ట్? అది నాటకం కావచ్చు, సినిమా కావచ్చు, సంగీతం కావచ్చు, ఇంకా ఏ రకమైన ప్రక్రియ అయినా కావచ్చు. ప్రస్తుతము వీటన్నింటినీ తనలో ఇముడ్చుకుని చాలా శక్తివంతమైన కళా సాధనమైన సినిమా కావచ్చు. వీటి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి? ఎందుకనిది అంటే చాలామంది వెంటనే చెప్పే సమాధానం ఏమిటంటే ఎంటర్టైన్మెంట్ కోసం, అంతకన్నా ఇంకేమిటి అని. కానీ నిజానికి అది ఒక్కటే కాదు. మనము చాలా వెనక్కి వెళ్ళి పరిశీలిస్తే మన కొంచెం చరిత్రని, కళా చరిత్ర అనొచ్చు దాన్ని కనుక పరిశీలిస్తే అది నేను ఒక విషయాన్ని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. కొన్ని వందల సంవత్సరాలుగా క్రితం నుంచి ప్రదర్శింపబడిన, అంటే ఇప్పుడు కొంచెం మరుగున పడినా కూడా కొన్ని వందల సంవత్సరాలుగా ప్రదర్శింపబడిన కూచిపూడి సాంప్రదాయక యక్షగానం అనే ఒక ప్రక్రియ ఉంది. అప్పట్లో కూచిపూడి వారు ఊరూరు తిరిగి అన్ని చోట్ల ప్రచారం చేసేవారు. యక్షగానాన్ని ప్రజల్లో ప్రచారం చేసేవారు. యక్షగానంలో సంగీతము, నాట్యము, నాటకము, వచనము అన్నీ ఉండేవి. అన్నిటి యొక్క సమాహార కళ అది. అయితే అందులో వాళ్ళు అది ప్రారంభించబోయే ముందర ఒకటి చెప్పేవారు, ఒక సంధివచనం అని. అంటే ఏమిటి? ప్రారంభపు వచనం అంటే ఏమిటంటే దీని యొక్క పర్పస్ ఏమిటి, అసలు ఎవరు రాశారు, ఇది ఏమిటి అన్నది ఇంట్రడక్షన్ అన్నమాట. ఇంట్రడక్షన్ లాంటిది. దానిలో వారు ఏం చెప్పేవారంటే, జగదాభ్యుదయ పరంపరగా మాచే ప్రదర్శింపబోవు కూచిపూడి సంప్రదాయక ఈ పేరుంటుంది ఈ యక్షగానంబునకు కథాక్రమం పెట్టిదనినా అని చెప్పేవారు. అంటే వాళ్ళు దాని పర్పస్ ఏం చెప్పేవారంటే, జగదాభ్యుదయ పరంపరగా జగత్తుని అంటే ప్రపంచాన్ని యొక్క అభ్యున్నతి కోసం, అంటే అది కూడా అభ్యున్నతి కూడా ఒక పరంపరగా హెరిటేజ్ కింద కొంతకాలం నుంచి మనకి పరంపరగా వస్తున్న విషయాల్ని మనం అభ్యుదయం కోసం, జగదాభ్యుదయం కోసం అని దాన్ని కూడా కంటిన్యూస్గా ఒక పరంపరగా తీసుకుని వెళ్ళడం కోసం మేము ఈ యక్షగానాన్ని ప్రదర్శిస్తున్నాము. ఫలాని పేరు, ఈ రచయిత, ఇది దాని యొక్క ముఖ్య దాని ఇంట్రడక్షన్ అలా ఇస్తున్నారు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఇది ఎందుకని నేను చెప్తున్నానంటే, నేను ఇంతకుముందు చెప్పాను కదా, నేను కళాకారుల వంశంలో పుట్టాను. మా తండ్రి గారైన కీర్తిశేషులు భాగవతుల రామకోటయ్య గారు, ఆయన చాలా గొప్ప నాట్య కళాకారులు. హైదరాబాదులో మొదటిసారిగా కూచిపూడి నాట్యాన్ని ప్రవేశపెట్టిన వారే. అది 1956-57 సంవత్సరాల నుంచి మొదలయ్యి వారు పరమపదించిన 1979 వరకు ఈ ప్రస్థానంలో వారు ఎన్నో విషయాల్ని ప్రవేశపెట్టారు కూచిపూడి నాట్యానికి సంబంధించింది. అందులో కూచిపూడి సాంప్రదాయక యక్షగానాల్ని ఆయన ప్రదర్శించారు. ఆయన అంతా కూడా వాటిని రివైవ్ చేసి ఇప్పటి కాలానికి అనుగుణంగా వాటిని కొంచెం సరిగ్గా ఎడిట్ చేసి వాటిని ప్రదర్శించేవారు. అందులో నేను ముఖ్యమైన పాత్రల్ని ప్రదర్శించేవాడిని. ఈ రకంగా నాకు ఆయన ఆ యక్షగాన పరంపర గురించి కూడా తెలుసు. అందువల్ల నేను చెప్పగలుగుతున్నాను. అయితే ఇందులో ఎటొచ్చి అది ఒక మామూలు దీనికి సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ అయినా ఇప్పుడు మనం మాట్లాడేది ఏమిటంటే, వాళ్ళు అప్పుడు చెప్పింది ఏమిటంటే, మేము జగత్తు యొక్క అభ్యుదయం కోసం మేము ఇది ప్రదర్శిస్తున్నాం. అభ్యుదయం అంటే ఏమిటి? అందులో మీకు 2 రకాలైనవి ఉంటాయి. ఒకటి వినోదం, ముఖ్యమైనది వినోదం కావచ్చు ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్. కానీ అంతర్లీనంగా వికాసము, ఒక ఎన్లైట్మెంట్,
వారికి ఒక మార్గాన్ని చూపించడం, ఒక జ్ఞాన మార్గాన్ని వారికి ఇండైరెక్ట్గా ప్రబోధించడం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అసలు నిజానికి కొన్ని వేల సంవత్సరాల క్రితం రచింపబడినదిగా చెప్పబడుతున్న భరతముని నాట్యశాస్త్రంలో కూడా ఆయన నాట్యం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఆయన అదే చెప్పారు. నాట్యం అంటే సమాహార కళ అని, కేవలం డాన్స్ అని కాదు. ఆయన చెప్పింది ఏమిటంటే, అందులో ఆయన ఉదహరించిన విషయం ఏమిటంటే, నాట్యం యొక్క ముఖ్య ఉద్దేశం సర్వజనులకు మనస్సుకి ఊరట కలిగించడం, అలసిన మనసులకి ఊరట కల్పించడం, ఆహ్లాదం కలిగించడం, సామాన్య జనాన్ని కూడా అలరించడం, అంతేకాకుండా ఒక జ్ఞాన మార్గాన్ని వాళ్ళకి నిర్దేశించడం కూడా. ఇది అసలు కళ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఏమిటి, మీకు ఎంటర్టైన్మెంట్తో పాటు ఎన్లైట్మెంటు, ఒక డైరెక్షన్ కూడా చూపించాలి ఒక కళ అనేది. సో ప్రస్తుతం అంటే అన్ని కళలు, కళ స్వరూపాలన్నీ అంటే ప్రస్తుతం మనం దీన్ని ఈ సినిమా అని తీసుకుందాం. సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఆ లెక్కన అంతే. మరి నిజంగా ఇప్పుడు ఆలోచిస్తే అది నిజంగా జరిగిందా అని కనుక ఒకవేళ ఆలోచిస్తే, అలా కనుక మనం ఇచ్చేస్తే నిజంగా జరిగింది. అది ఎలా జరిగిందంటే, మీకు మన చరిత్ర కూడా చెప్తుంది. గాంధీ మహాత్ముడు తను సత్యహరిశ్చంద్ర నాటకాన్ని చూసి ప్రభావితుడై, ఇక మీదట నేను జీవితంలో అబద్ధాలు ఆడరాదు అని చిన్నప్పుడే నిర్ణయించుకున్నట్లుగా ఆయన జీవిత చరిత్రలోనే, ఆటోబయోగ్రఫీలోనే ఆయన ఉదహరించడం జరిగింది. అది ఒకటి మాత్రమే కాదు, మనం ప్రస్తుతానికి ఆలోచిస్తే దీనికి నేనే ప్రత్యక్ష సాక్షిని, నేను బాగా దీని గురించి ఖచ్చితంగా చెప్పగలను కూడా ఆథెంటిక్గా. ఇదేమిటంటే, కె విశ్వనాథ్ గారు రూపొందించిన శంకరాభరణం, అదేవిధంగా ఇంకా అటువంటి ఇవి అదేమిటంటే సాగర సంగమం, శంకరాభరణం, సాగర సంగమం లాంటి ఏవైతే కళలకి, శాస్త్రీయ కళలని ఆధారంగా ఆయన అతి హృద్యంగా, రమ్యంగా ఆయన రూపొందించిన కళాఖండాలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాలు, వాటి తర్వాత ప్రజలందరూ కూడా శాస్త్రీయ సంగీతం మీద అందరికీ కూడా అవగాహన, ఒక ఇంట్రెస్ట్, అది చివరి క్రేజ్గా కూడా మారే పరిస్థితికి వచ్చి నేనే చూశాను నా కళ్ళ ముందరే. అంత తర్వాత అంతకుముందు పీరియడ్లో ఒక చాలా కొద్ది మంది మాత్రమే శాస్త్రీయ నృత్యము, శాస్త్రీయ సంగీతాన్ని ఆదరించేవారు. సామాన్య జనం వాటి జోలికి పెద్దగా వెళ్ళేవాళ్ళు కాదు. నేను కళ్ళతో నేను చూసింది అది. ఎందుకంటే ఒక రకంగా ఏమిటంటే, మా నాన్నగారు దాన్ని అది ప్రచారం చేయడం కోసం, నాట్య ప్రచారం చేయటం కోసం ఆయన ఎంత కష్టపడవలసి వచ్చింది, ఎంత ఆ సమయంలో ఆదరణ పార్షియల్గా మాత్రమే ఉండేది. కొందరు ఇలైట్స్ మాత్రమే దాన్ని ప్యాటర్నైజ్ చేసేవాళ్ళు. సో అది నేను చూశాను. అది ఒక రకంగా ఆయన అందువల్లనే మీరు నన్ను ఆ ఫీల్డ్లో కాకుండా దీన్ని ప్రవృత్తిగా తీసుకుని వృత్తిగా మాత్రం నువ్వు చదువుకుంటున్నావు కాబట్టి అకాడమిక్గా వెళ్ళమని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ రకంగా ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే, ఆ దానికి దీనికి మధ్య తేడా ఎంత ఉందో నా కళ్ళకి నాకు తెలుసు. సో ఈ రోజున మీకు శాస్త్రీయ సంగీతానికి, శాస్త్రీయ నృత్యానికి విపరీతమైన ప్యాటర్నైజ్, దాని మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా చాలా కంఫర్టబుల్ లివింగ్ వాళ్ళు చేస్తున్నారు. అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అయితే ఇంత రకమైన తేడా మనకు ఎక్కడ కనిపిస్తుంది.